పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో అడుగడుగునా అరాచక పర్వాన్ని సాగిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు పార్టీ నాయకులపై కాంగ్రెస్ నేతల రాళ్లదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. కేసీఆర్ అసమాన త్యాగంతో తీసుకొచ్చిన రాష్ట్రం దొంగలు రాబందుల పాలైందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకరికొకరు పరస్పరం సహకారం అందించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తొర్రూరులో ధర్నాకు బయలుదేరిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను మహబూబాబాద్లో పోలీసులు హౌస్ అరెస్టు చేశారని విమర్శించారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న స్థానాలు కూడా గెలుచుకోవాలనే ఒక దుర్బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను పావులుగా వాడుకుంటూ పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయటం దుర్మార్గం, అనైతికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు బలం ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి మెజార్టీ ఇస్తే మీరు గెలవాలి తప్ప మీకు లేని బలాన్ని మరి పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మీ బుద్ధులను మీ ఆలోచనని గమనిస్తూ ఉంది.